దేవుడు మనుషుల జీవితంతో ఆడుకుంటాడని కొంతమంది అంటారు, కానీ మనుషులే దేవుడు జీవితంతో ఆడుకుంటున్నారని చంద్ర అంటున్నాడు. అది ఎందుకు అంటున్నాడు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారండి మీరు? ఎప్పటి నుంచో నాకు ఒక తీరని కోరిక ఉంది. ఏం కోరికండి అది? దేవుణ్ణి చూడాలని. అందుకే దేవుణ్ణి పిలుస్తున్నాను. మీరు పిలవగానే పరిగెత్తుకుంటూ రావడానికి ఆయన ఏమైనా ఎదుటి గోపరాజు అనుకున్నారా, పక్కింటి పెద్దరాజు అనుకున్నారా? నా భక్తికి ఉన్న శక్తి ఏంటో చూపిస్తా, దేవుణ్ణి రప్పిస్తా. మీరు మంచిలోడో మెంటలోడో నాకు ఏం అర్థం కావట్లేదు. స్వామి స్వామి రా స్వామి, నెల రోజులు బట్టి ఇక్కడ కూర్చున్నాను స్వామి. చెవులు గరిచేస్తున్నాయి స్వామి. రండి స్వామి. మాటతో రావు స్వామి, నీకు పాటే కరెక్ట్. ఉన్నావా అసలున్నావా? వచ్చావా స్వామి మిమ్మల్ని చూడాలని? ఇంట్లో ఉన్న పిల్లాన్ని సరిగా చూసుకోగానే కనబడిన దేవుణ్ణి, కనబడే దయ్యాన్ని చూడాలని ఆ పిచ్చి కోరికలు ఏంట్రా నీకు? సరే చూసావా? చూశాను స్వామి. హ్యాపీయా? హ్యాపీ స్వామి. సరే నేను వెళ్ళొస్తా మరి. స్వామి స్వామి అది కాదు స్వామి, దేవుడు ప్రత్యక్షం అయితే నీకు ఏ వరం కావాలో కోరుకో నాయన అంటారు కదా, మీరు ఏమీ అడగలేదు స్వామి. నీకు వరాలు ఇచ్చి ఇచ్చి మాకు నరాలు తెగుతున్నాయి. అందుకే వరాలు ఏమి ఇవ్వట్లే, అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఒక గంట సేపు మా ఇంట్లో ఉండండి స్వామి. సరే వరాలు కూడా ఎలాగో ఇవ్వలేకపోయాను, ఈ వరమైన ఇస్తానులే. ఏమే బయటికి రా. అబ్బబ్బబ్బా ఏంటండి? దేవుడు వచ్చారు. నిజమేనండి. ఏమే కళ్యాణి, రాగిని, మా ఇంటికి దేవుడు వచ్చాడే. అదేంటి నాయన, దేవుడు వస్తే పాదాభివందనం చేసుకోవాలి కానీ మీ ఆవిడేంటి పక్కకి వెళ్ళి ఫోన్ చేసుకుంటుంది? మనుషులు చూడడం కంటే చూపించడంలోనే ఎక్కువ ఆనందం పొందుతారు స్వామి. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ దేవుడు? హలో, ఇక్కడ ఉన్నా. ఏంటి నువ్వు దేవుడివా? ఆ, మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా లేవే నువ్వు. ఎక్స్పెక్ట్ చేసినది ఏం ఎక్స్పెక్ట్ చేసావు? దేవుడు అంటే వెళ్ళిపోతూ ఉంటాడేమో అనుకున్నాము, కానీ నువ్వేంటి నలిగిపోయినట్టున్నావు? మీరు సినిమాలు చూసి ఏదేదో ఊహించుకొని వచ్చినట్టున్నారు. నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడు. మీకన్నా మా ఎన్టీఆర్ఏ నయం. ఆ రాజసం, ఆ దర్పణం, ఆ డైలాగు డెలివరీ కొడితే నీకు డెలివరీ అయిపోద్ది, ఏమనుకుంటున్నావు? కిందంటే మీరు మేకప్ వేసుకొని రకరకాలుగా తయారవుతారు. మేఘాల్లో ఉన్న వాడికి ఏముంటుంది? ఇలాగే ఉంటాం. ఏ దేవుడు వస్తే ధర్మే సందేహాలు అడగాల కానీ ఏంటారు దరిద్రమైన సందేహాలు అడుగుతున్నారు. ఎందుకు పిలిచావురా నన్ను నువ్వు దరిద్రుడా? దేవుడు స్వామి, జపాన్ కూడా మీరే దేవుడా? జపాన్ కూడా మీరే దేవుడా? దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నట్టు దేశానికి ఒక దేవుడు ఉండడే. ప్రపంచానికి ఒకటే శక్తి, ప్రపంచానికి ఒకటే దేవుడు. స్వామి ఇప్పుడు ఉత్తర కొరియా కూడా మీరే దేవుడా? నేనే దేవుణ్ణే. మరి ఆ కిమ్ గార్డ్ ఏంటి నేనే దేవుడు అంటాడు? ఆ దరిద్రుడు నా మాట వినట్లేదు. వాడు ఏం చేయాలి అన్న ఏదైనా చావని వాడిని వదిలేశాను నేను. ఇదిగో దేవుడు అబ్బాయి, పైలోకంలో నా మగాడు బాగున్నాడా? నిన్ను వదిలేసి వచ్చాడుగా, బాగానే ఉన్నాడులే. దేవుడు స్వామి మీరు ఏం తింటారు స్వామి? మేమేం తినం, మాకు ఆకలేదు. అదే డాక్టర్ చూపించుకో, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుద్ది. హలో దేవుడు, జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి రెండిటికి నేనే ఫ్యూచర్ లో యాంకర్ అవుతానా? నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా ఉండవు. నువ్వు త్వరలో నీ భవిష్యత్తు కనబడుతుంది. నన్నేం చేయమంటారు స్వామి? ఏం చేయకు, ఇలాగే ఉండు. నువ్వు ఉండకపోవడమే కరెక్ట్. అయ్యో ఇగో దేవుడు అబ్బాయి, మాట్లాడితే దేవుడు అబ్బాయి అనకు. నేనేదో నీ అబ్బాయిలాగా అనిపిస్తుంది నాకు. వాయబ్బో చిన్నోడివి కదా అని దేవుడు అబ్బాయి అన్నా. నీ వయసు ఎంతనే? 60 ఏండ్లు. నా వయసు ఎంత తెలుసా? ఎంత? 60 కోట్ల సంవత్సరాలు. ఓయమ్మో, ముఖం మీద ఒక్క ముడత కూడా రాలేదు మరి. ఇదిగో వాళ్ళంతా అమృతం తాగుతారే, అందుకే ముడతలు రావు. ఇదిగో దేవుడు అబ్బాయి ఒక్క మూత అమృతం నాకు ఇయ్యవా? ముఖం మీద ఉన్న ముడతలన్నీ పొడగొట్టుకుంటా. రాలిపోయే టైంలో ఉన్నావే, మళ్ళీ చిగురుస్తా అంటే చిగురాకు ముఖం దానా? ఇదిగో దేవుడు స్వామి నాకు ఒక బంగారు చైన్ ఇవ్వవా? కదా తీసుకో. నాకు ఈ డిజైన్ నచ్చలే. మా వారు ఎప్పుడు చచ్చిపోతారో ఒక్క 1 మంత్ ముందు చెప్పరా, ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకుంటాను. దీన్ని చూస్తే ఇక్కడే చంపేయాలందిరా నాకు. మీ ఆయన కాదు, ముందు నిన్ను తీసుకెళ్తాను నేను. దేవుడు స్వామి నా ఈ చీరకి మ్యాచింగ్ బ్లౌజే దొరకట్లేదు స్వామి. మీ దివ్య దృష్టితో మ్యాచింగ్ బ్లౌజ్ ఎక్కడ దొరికిందో చెప్పండి స్వామి.
ఏంట్రా ఇది ఇలా ఉన్నారేంట్రా వీళ్ళందరూ? నిన్ను కొట్టాలరా ముందు. మనసు మమత సీరియల్లో అత్త కోడలు అంతగా టార్చర్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు స్వామి? నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా. నా విషయం నన్ను అడుగుతావేంటి? ఆ రైటర్ అడుగు, ఆ డైరెక్టర్ అడుగు, నన్ను అడుగుతావేంటి నువ్వు? ఇంత దారుణంగా ఉంటారేంట్రా నాయన వీళ్ళందరూ? ఇది టూ మచ్ రా నాయన. జబర్దస్త్ ఆర్పి. వీళ్ళు నా స్కిట్ కన్నా కక్కుతుకున్న డైలాగ్ చెప్పండి రా. ఆర్పి మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మేము ఫ్యాన్స్ అండి. మీరు కామెడీ చేయాలన్న ప్రయత్నం ఉంటుంది చూడండి, అది మాకు తెగ నచ్చేస్తుందండి. ఎవడ్రా వాడు? ఆర్పి అని ఒక నటుడండి. నేను దేవుణ్ణి రా. ఆ ఆర్పికున్న వేలు కూడా ఈ భూలోకంలో నాకు లేదారా? ఎప్పుడు అమృతం తాగే నేను ఫస్ట్ టైం సురాపానం తాగాలనుందిరా నాకు. ఏమయ్య ఆర్పి, నీ తర్వాత స్కిట్ లో కూడా మ్యాటర్ లేనట్టున్నది. నీకేం తెలుసు? నీ కుక్క ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది. ఒళ్ళు రాలిపోతాయి. పదండి. దేవుడు అంటే భయం ఉందా మీకు? భక్తి కూడా లేదు. నేను వచ్చి ఇంతసేపు అయింది, ఒక్కరైనా వచ్చి నాకు పాదాభివందనం చేశారా? తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు నీకు. నీళ్ళు ఇవ్వకపోయినా వచ్చి కనీసం ఒక మర్యాద ఇవ్వండి. మిమ్మల్ని సృష్టించింది నేను. ఏమే దేవుడికి కాళ్ళకి నమస్కారం అంటే పెట్టండి, ఫీల్ అవుతున్నాడు పాపము. పాట అయిపోయింది, ఆగవే. మీ ఆయనకు వయసున్నా కూడా వయసు అవ్వక ముందే పైకి వచ్చాడంటే ఏమో అనుకున్నా. నిన్ను చూస్తే అర్థం అవుతుంది. నేను వెళ్తా. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. చూసారా స్వామి, వీళ్ళతో 10 నిమిషాలే మీరు భరించలేకపోయారే, జీవితాంతం మేము ఎలా భరిస్తాం అనుకున్నారు స్వామి? నేను యమలోకంలో పడుతున్న టార్చర్ భూలోకంలో మీరు కూడా పడాలి కదా నాయన. అంటే భూలోకంలో మేము పడుతున్న టార్చర్ మీరు కూడా అక్కడ. ఇప్పుడు తెలిసేది కానీ వెళ్తాలే. సరే భూలోకానికి వచ్చి ఎంతసేపు అవుతుంది మీరు? వస్తున్నానే. ఏంటి వచ్చింది? బొత్తిగా మీకు నా భయం లేకుండా పోతుంది. అసలు ఈ లోకంలో కాదు, పై లోకంలోకి రండి, మీ పని చెప్తాను. నడు. వస్తున్నా. స్వామికి ఏమవుతుందో ఏంటో. పదండి మనం వెళ్ళిపోదాం. దేవుడు వెళ్ళిపోయాడు. నాగబాబు సార్, ఎలా ఉంది ఈ స్కెచ్? భార్య అనబడే పోరు దేవుడు కూడా తప్పలేదనేటువంటి చంద్ర ఆవిష్కరించాడు. బాగుంది చంద్ర, బాగా ఎంటర్ చేసావు, గుడ్. దేవుడు గారు, ఫ్యూచర్ లో నేను కూడా ఇలాంటి భార్యలానే ఉంటానా? 100% అమ్మా, నేనే చెప్తాను. రోజా గారు, ఆ మాత్రం భయం ఉండాలి కదా? ఉండాలి, లేకపోతే వీళ్ళు ఆడే ఆటలు మామూలా. బాగుంది.